అన్యాయానికి వ్యతిరేకంగా గలం కాగజ్ నగర్ రేంజ్ ఆఫీసర్ ని కలవడానికి వచ్చిన సిర్పూర్ మండల పెద్దబండ గ్రామస్తులు ఒక్కో కుటుంబానికి కేవలం 2 నుండి 3 ఎకరాల భూమి మాత్రమే ఉందని, ఈ స్వల్ప భూమిపై ఆధారపడి మా కుటుంబాలు జీవిస్తున్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఆ భూములను కూడా అధికారులు స్వాధీనం చేసుకోవాలని చూడడం పోడు రైతుల జీవన హక్కులను హరించడమే అవుతుందని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోడు రైతుల హక్కుల కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మేము పోరాటాన్ని కొనసాగిస్తామని, మా భూములను కాపాడుకునే వరకు ఈ పోరాటం ఆగదని ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎంపీపీ మాలతి మరియు గ్రామస్తులు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అందరూ సమస్య మాట్లాడుతుంది. ఇక ఇదే డ్రైవర్ ఇంకా సులభంగా పడుకురామన్న వస్తాం. ఇక్కడ 2 మాట ఇక్కడ ఉంటాం. ఇంకా ఇంటికి बोला 50 वर्षाची घात येत आहे आम्हाला. आम्ही भुया तोडलेले. आम्ही कसं वाचावं कसं नाही. आता भुया पाराशेवाले घेऊन घेत आहे. आमचे पोरं बार आम्ही शिक्षण का देवावं, पोऱ्याचं लग्न का करावं ना, आम्ही वाचावून कसं येऊन आम्हाला काळे उपडतानी उपडू नाही देत आहे. अंगावर पडत आहे. बाई माणसाचे चिमटे हिरून घेवायला येत आहे. आम्ही कसं वाचणं कसं नाही. आम्ही त्याला सोडून दिलं तर 50 एकर 100 एकरची भुई सोडून दिलो. आता ह्या भुईवर अजून ते आम्हाला फिरून पडत आहे. तर आम्ही कसं करणं कसं नाही. तुम्हीच आम्हाला सांगून हात जोडून तुम्हाला विनंती करतो. మా చేనులో అచ్చిండ్లు పారాటోలు మామూలుగా గెదుముతున్నాలు. పారాటోలు 100 ఎకరం భూమి మనది తీసుకున్నాలు. ఇంకా మళ్ళా అక్కడ కట్టె పీకు అద్దు అంటున్నాళ్ళు. మనం ఎట్లా చేసుడు, ఏం తిని బతుకుడు, మన పిల్లగన్లు పోరగన్లు అందరు ఉన్నాళ్ళు. మరి ఎట్లా చేసుడు माझे नाही होय बाबा. मराठी ना बोलू. आमची भुई 3 एकर शिवाय अधिक नेसे. आमचे पोरोंडा आहेत. आमचे पोरोंडा त्याला आहेत. मराले सिद्ध्यामस काढले सिद्ध्यामस आम्ही ते भुई मात्र नाही सोडत. आम्ही लोन हेडून गेलो तर 2-2 लक्ष लोन आहे बँकला. आपण नाही बांधलो तर पोरांचे लग्न नाही करलो तर 5 जण पोरोंडा 3 एकराला मध्ये वाचावा. कसं वाचन का नाही ఏ 9 జన మీరును तुम्ही దయ విచారును ఆమలే సంగావా. ఇప్పుడు మేము తాతల నుంచి వెళ్ళి భూము ఆ ఊరు బట్టి ఉన్నాం. ఊర్లో అందులో ఇటుకల పాడు చేసినట్టు కొత్త ఊరు వచ్చి కొత్త పోళ్ళు నరికినట్టున్నాం. మేము నరకలేము. మా తాతల నుంచి వెళ్ళి మా చేసిన భూములు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2-3 కొడుకులు ఉన్నారు. మా వయసు మాకైన పిల్లగాళ్ళు మా తాతలు అయినరు, మా కొడుకులు అయిన 3 తంతల నుంచి అక్కడ సంసారం జరుగుతున్నాయి. ఆ 3 ఏళ్ల నుంచి ఇంకా ఏం చప్పుడు చారీ లేకుండా ఈ 3 ఏళ్ల నుంచి బాగా సురు చేసిండ్రు. ఈ మా పారాస్టోలు ఏం చేసిన మీ దాంట్లో మీ భూమి ఇవ్వాలి, భూమి ఇవ్వకపోతే సరిపోదు, మీ 100 ఎకరాలు అప్పుడు ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త పారాస్టోలు వచ్చినాం, మళ్ళీ మాకు కావాలి అంటే ఫస్ట్ ఆల్రెడీ మేము ఇచ్చినాం కదా సార్, మాకు ఎక్కడ ఉన్నది సార్, మాకు మనిషికి 3 ఎకరాలే ఉన్నది, 3 ఎకరాల భూమిలో మేము ఎట్లా బతుకుడు సార్ అంటే అది మాకు ఇచ్చిన గవర్నమెంట్కి ఇచ్చినావు అని అంటున్నారు. గవర్నమెంట్కి ఇస్తే మాకు మీరెందుకు దాడి చేస్తున్నావు సార్ అని అంటే లేదు లేదు అట్లా కలవది, మేము చెట్లు బాగుతాం. ఆడలమో ముంగట నిలబడితే ఆ చిమటలు పట్టి గుంజుతున్నారు, వాళ్ళ మీద ఇటు చూస్తే అటు దొబ్బేస్తున్నారు. వీడియోలు తీస్తే మీరెందుకు తీస్తారా అని వాళ్ళ సెల్లులు గుంజుకుంటున్నారు. నాన్న తీరులో ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా ఎందుకు సార్ అంటే
నువ్వు ఎవరైనా నువ్వు మాట్లాడేది అని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద మీదికి వస్తున్నారు. డివిజన్ ఆఫీస్ కి మేము రైతుల అందరము చిన్న ఆడళ్ళు మొగలం అందరం కలిసి ఇక్కడికి ఆఫీస్కి వచ్చి మాట్లాడతామని వచ్చే వరకు ఇక్కడ ఎవరు లేరు. మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా చెప్పిన రోజు వస్తామని మనం చేస్తున్నాం సార్. గత 55 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం. కొందరికి అందులో పట్టాలకు ఇంకా ఇచ్చారు. ఇంతకుముందు మేము మా ఊరు పక్కలోనే రెవెన్యూ భూమి కొట్టుకున్నా కానీ దానికి మీకు 2 సైడ్ల భూములు ఉన్నాయని, ఆ తర్వాత 100 ఎకరాల భూమి కొట్టుకుంటే ఆమె మనలో సాగు చేస్తామని చేస్తూ ఉంటే వాళ్ళందరూ 2 సైడ్లు మీకు భూములు ఉన్నాయి, ఒకసారి భూమి వదిలేయండి అనేది అప్పుడే భూములు వదిలేసి ఇప్పుడు ఉన్న 2 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటున్నాం. మాకు అయినా కానీ ఆ 2 ఎకరాల నుంచి 2 ఎకరాల చేస్తున్నాం. అదే మాకు మళ్ళీ ఇప్పుడు ఆసాలు వచ్చినప్పుడు తీసుకున్న భూమి ఇప్పుడు మాకు ఈ భూమి కావాలి, వీళ్ళు ఈ భూములు వదిలేయాలి అని మేము ఇప్పుడు పోతే పరాష్ట్ర అధికారులు అందరూ వచ్చి మా మీద 3 సంవత్సరాల నుంచి దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అందరూ మాకు జీవన ఆధారం అదే ఉంది, అది తప్ప వేరే జీవన ఆధారం ఏం లేదు. మళ్ళీ ఎక్కడ పోయి కూలి పంచాయతీ చేసుకుందామని మాకు తెలియదు. మా తాతల తండ్రుల కాడికి వెళ్ళి అదే వ్యవసాయం చేసుకుంటూ తెలుసు తప్ప దాని తర్వాత తప్ప ఏం తెలియదు. మాకు అందరు దయ కలిసి మాకు ఆ 2 ఎకరాలు 3 ఎకరాల సాగు భూమి ఉంది, దాని తప్ప ఇక్కడ మించిన భూమి ఉంటే మేము తీసుకోవాలని మేము అంటున్నాం. మేము ఇస్తాం, సహాయంగా మేము ఇస్తాం. మా దాని తప్ప వేరే భూమి లేదు, మేము దాని భూమి వదిలేది లేదు. ఒకవేళ భూమి కావాలంటే మమ్మల్ని అందరిని చంపేసి ఆ భూములు తీసుకోవాలి. అందరికీ ప్రార్థనిస్తున్నా, అందరూ ప్రతి ఒక్క అధికారులు కానీ ఆఫీసర్లు కానీ మా మీద కొద్దిగా దయ ఉంచి మాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.